ఇప్పటికీ జరిగిన సంఘటనలో మెయిన్ అసలు ప్రైమ్ అసలు అక్కడే పనిచేసేవారు క్యాషియర్ రవీందర్. వారికి క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు అయింది. చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్ కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడ నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్ లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈనాడు కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంక్ లో ఉన్న గోల్డ్ కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్ రవీందర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్ లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళకి SHO చెన్నూరు రూరల్, CI చెన్నూరు రూరల్ అందరు డివిజన్ లో 5% రికవరీ అయింది. ఈ లోన్ లో కూడా మనకు తెలిసింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా SBI లో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ ప్రొసీడ్ చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.